ఈరోజు పోరాటానికి చాలా మంది వెళ్తున్నారు, కానీ కొంతమంది గురించే తెలియజేయడం జరిగింది. పార్టీ అంశాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలు అక్బర్ బాబర్ అట్ల గురించి చెప్పారు తప్ప ఇటువంటి వేరే యోధుల గురించి మనం తెలుసుకోలేదు. ఈ రకంగా మనం తెలుసుకోవటం జరుపుకోవడం, దీనికి ముఖ్య అతిథిగా మన భారతప్రకాష్ రెడ్డి గారు తిరుపతి రావడం మాకు ఎంతో ఆనందం. ఈ భారతప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ప్రెసిడెంట్ చేసే ముందు రేపు జరగబోయే యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగాలో పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి చాలా అద్భుతం. ఎందుకంటే సుమారు 2.5 కోట్ల మంది బ్లాక్ వైజ్ ప్రోగ్రాం పెడతా. ఆల్రెడీ 1,75 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2.5 కోట్ల మందితో ఆంధ్ర రాష్ట్రంలో యోగాంధ్ర రాష్ట్రంగా చేసే విధంగా కృషి చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ నిన్న 5 లక్షల టీషర్ట్లు, 5 లక్షల బ్యాట్లు ఇక్కడ రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి సచివాలయం ద్వారా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మనకున్న 9 వార్డులో వార్డుకు 100 మంది చొప్పున సుమారు 10,000 మందితో భారతీయ జనతా పార్టీ దీంట్లో పాల్గొంటుంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇలా మన పార్టీ ఆఫీస్, విశాఖపట్నం పార్టీ ఆఫీస్ ఇక్కడ కూడా స్టార్ట్ చేసాం. అన్ని మండలాల్లోనూ మాకు మండల వ్యవస్థ ఉంటుంది. అలాగే వార్డు వ్యవస్థలో కూడా ప్రతి చోట భారతీయ జనతా పార్టీ నాయకులు శిక్షణ ఇస్తూ ఈ 11 రోజులు చేసి 21వ తారీఖున అందరూ కూడా పాల్గొనంగా కృషి చేస్తున్నాం. వాళ్ళందరికీ టీషర్ట్లు, మ్యాట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ 10 రోజులు చేసి ఏదైతే ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామో దాంట్లో పాల్పంచుకోవాలని, అలాగే జీవితంలో ఆరోగ్యానికి ప్రధాన అంశంగా ఇవ్వాలని చెప్పి ఏదైతే 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న యోగా దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవం పోషించిన కార్యక్రమం పెట్టడం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ప్రజలందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ పేరు మీద కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా పబ్లిక్ ని కొట్టారు, మనం ఉంటే మనం కూడా అదే చేస్తాం సార్. పోలీసులు కాదు, ఆ స్థానంలో మనం ఉంటే మన చేతికి ఒక కర్రిస్తే మనం కూడా అట్లా కలుస్తాం. అంటే మనిషికి చెప్పాలి, పశువుకి ఆంబూతిని కంట్రోల్ చేయాలంటే కొన్ని తప్పదు సార్. మీరు ఒక్కసారి వాళ్ళ రీల్స్ చూడండి, ఏ విధంగా ఎంత దోచున్నాం. మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఇది చాలా బాధాకరమైన సంఘటన. జనాల్లో ఎలాంటి రౌడీ షీట్స్ ని, అందుకని చెప్తున్నాను, రౌడీజాన్ని ఒక్క పాదంతో అణిచివేసే ప్రభుత్వం మా ఇండియా కూడా. ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా, అంటే మనం తీసుకునేది కాదండి, న్యాయస్థానాలు తీసుకుంటాయి. ఖచ్చితంగా సుమోటోగా న్యాయస్థానాలు కూడా దాని మీద తొందరలోనే యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం న్యాయస్థానాలు కూడా ఇలాంటివి, అంటే అదే చెప్తున్నా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో గతం అంటే ఆయన అనుకుంటున్నాడు ఆయన అధికారం, అది మంచిది కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకున్నారు. అందుకనే చాలా మంది మీరు చూసారంటే ఈరోజు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కొంతమంది జైల్లో ఉన్నారు, చాలా మంది జైలు పోబోతున్నారు. రాబో రోజుల్లో ఈ ప్రకంపనలన్నీ తాడిపల్లి కాలేజ్ తగిలితే, ఈ షాకులన్నీ తాడిపల్లి కాలేజ్ తగిలితే రోజు దగ్గర పడింది. తొందరలోనే మీరు అన్నట్టు చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నాం, మేము చట్ట పరిధిలో, చట్టంలో లోబడి, చట్టానికి లోబడి మా చర్యలు ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మారిగా వ్యక్తిగత కక్షతో పనిచేసే ప్రభుత్వం మారిగా. రాయపాటి సైరస్ గారు అదే అమరావతి ప్రాంతానికి ఉద్యమానికి నాయకత్వం వహించి ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ అన్నారు. ఆ చైర్పర్సన్ ఉన్నారు కూడా దాంట్లో పార్టీ, మరి ఆవిడ వాదన చేస్తే అందరికీ, అమరావతికే కదండి, ఆంధ్రులందరికీ అవమానం ఇది. ఆంధ్రులందరికీ అవమానం ఇది. అమరావతి ఒక్కటి మహిళలకే కాదు, మనకు కూడా అవమానం. ఒకటి మహిళల పట్ల, మన సోదరుని, మన తల్లి పట్ల, మన చెల్లి పట్ల, మన అక్క పట్ల వివరించిన తీరు మనందరికీ బాగుంటుంది. ఖచ్చితంగా దీని యాక్షన్
రియాక్షన్, యాక్షన్ రియాక్షన్ రెండు సివియర్గా ఉంటుంది, చూస్తారు మీరు. చేశారా? శుభ పరిణామం. ఎవరైనా సరే మహిళల పట్ల, మాతృమూర్తుల పట్ల, మన అక్కల పట్ల, మన చెల్లెల పట్ల వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. అందుకని చెప్పినాం కదా, ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వం మాది, ఎన్డీఏ కూటమి. కాబట్టి ఈ కొమ్ములు విరిచే రోజులు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి సరిపోతుంది. లేకపోతే మా అమరావతి రైతన్నల శక్తి, మా అమరావతి మహిళల శక్తి దాదాపు కొన్ని వందల రోజులు దీక్ష చేసినటువంటి మా రైతన్నలు, మా మహిళా సోదరులు. కాబట్టి చట్ట పరిధిలో మేము ఉంటాం కాబట్టి ఏం కాదు. కొమ్మునేనికి కానీ, కొమ్ములు తిరిగిన ఎంత వీరుడికి కానీ మా ప్రభుత్వంలో వదిలే ప్రసక్తి లేదు. మిగతా వెనకాల ఉన్న బ్యాచ్ని, దీని వెనకాల ఎవరు స్క్రిప్ట్ రాయించినారో వాళ్ళు కూడా రావాలి బయట. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ బయట వస్తారు. ఒక్కొక్కరు కాదు, అందరూ బయట వస్తారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, అధికారం కోల్పోయిన, ప్రజలు చేదరించుకున్న, ప్రజలు చీకొట్టిన, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు రెక్కలు వేయించిన, ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేసిన, ఇంకా అహంకారంతో వెలువెత్తుతున్నటువంటి వైసీపీ నాయకులకి రాబో రోజుల్లో చట్ట పరిధిలో, మళ్ళీ మనం చెప్తున్నాం, చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం దాదాపు 34,000 బంగారు పంటని మన కోసం, మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం దాదాపు 29,000 కుటుంబాలు, ఈ దాదాపు 29,000 కుటుంబాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇస్తే వారికి కాలు మొక్కాల్సింది పోయి వాళ్ళని గత 2019 నుంచి 24 వరకు రోజు హింసించాం. తిరిగి ఒక 2 రోజుల ముందు సాక్షి ఛానల్లో అమరావతి అంటే దేవేంద్రుడు, దేవతలకి అధిపతి, రాజధాని. అలాంటి అమరావతి రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుకుంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, అమరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల వారి మనోభావాలు బాధపడే విధంగా వేశ్యలతో కంపేర్ చేస్తూ సాక్షి ఛానల్లో మాట్లాడడాన్ని ఇప్పటి వరకు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించుకుంటూ ఉంటే, నీ మౌనానికి కారణమేమి జగన్మోహన్? నీ మౌనానికి కారణమేమి? మౌనం ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అర్థమేమి? యచ్చనారిస్సు పూజ్యంతే రవంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తుంది. 2019 నుంచి దేవాలయంతో సరిసమైనటువంటి అసెంబ్లీలో పాలసీ విషయాల మీద చర్చించాల్సింది పోయి ఫ్యామిలీ విషయాలు, కుటుంబ సభ్యుల విషయాలు, పుట్టుక విషయాలు, నోరుంది కదా అని చెప్పి ఒక ప్రజాప్రతినిధి అంటే ఎంత హుందాగా ఉండాలి. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకొని వచ్చి, కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకొని వచ్చి, పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొని వచ్చి, ఇట్లా ఒక విర్రవీగు తనంతో అధికార దర్భంతో మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేని